హలో అండి అందరికీ. రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వైసీపీలో చాలా కీలకమైన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్తో వాళ్ళు భేటీ కావడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇప్పుడు భేటీ అయ్యారంటే మనం చూసుకున్నాం 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోర పరాజయం పాలైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సర్వే కూడా ఈసారి వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది, కూటమి కూడా గెలవడానికి అవకాశం ఉంది. ఏది గెలిచినా కానీ రెండింటి మధ్య తీవ్రమైన కొంచెం ఎర్జీ ఉంటుంది, చాలా తక్కువ మెజార్టీ గెలిచారని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్పినాయి. కాబట్టి ఫలితాల రోజులకు వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నమాట. అయితే దీని మీద తీవ్ర స్థాయిలో అప్పుడే వైసీపీ అనుమానాలు వ్యక్తమైతే చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలు అయితే వైసీపీ పార్టీ నాయకులు అప్పటి నుంచి కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలనే వైసీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి గారు సిఈసికి కలిసి వాళ్ళు తమ యొక్క ఆవేదననే, తమ యొక్క అనుమానాలను అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం 6 తర్వాత ఏపీలో 50 లక్షల ఓట్లు పెరిగినాయి అంటే 12% ఓట్లు పెరిగినాయి. అసలు ఎలా పెరుగుతుంది? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఓటేస్తున్నప్పుడు 6 తర్వాత దాదాపు 12% ఓటింగ్ ఎలా పెరుగుతుంది? అసలు ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తమే చేయడం జరిగింది. అలాగే చాలా చోట్ల బ్యాటరీలో ఏదైతే ఈవీఎంలో ఛార్జింగ్ ఉంటుంది కదా, ఆ ఛార్జింగ్ అనేది ఎన్నికల రోజు వాడారు, కౌంటరింగ్ రోజు వాడారు, అయినా కానీ 98% ఛార్జింగ్ ఉంది. వీటన్నిటి విషయాల్లో కూడా సంథింగ్ ఏపీ ఎన్నికల్లో ఏదో మోసం జరిగింది, వీటన్నిటిని కూడా ఈవీఎంలను తొలగించి మీరు బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళైతే కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క సర్వే కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క సర్వే కూడా ఒక విషయం చెప్పింది. ఏంటి అంటే రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, ఎవరు గెలిచినా కానీ చాలా ఎడ్జ్తో గెలుస్తారు అని చెప్పేసి చెప్పారు. అంటే కొంచెం తేడాతోనే గెలుస్తారు అన్నారు. కాబట్టి ఎన్నికల ఫలితాలకు వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా మారిందనమాట. అయితే వీటన్నిటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ఏదో జరిగిందనే అనుమానాలని ఏదైతే ఎన్నికల సంఘం ముందు రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి లాంటి కీలకమైన నేతలు తమ అభిప్రాయాలను అయితే ఈసీకి తెలియజేశారు. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా కానీ ఒక డౌట్ అయితే ఉంది, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంథింగ్ ఏదో జరిగిందన్న డౌట్ మాత్రం అయితే ఉందన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పాలన చేసి ఇంటికే ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ప్రతిపక్ష హోదా కూడా ఓడిపోవచ్చు కాదనట్లేదు, కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటమే ఇక్కడ అనుమానాలకైతే దావతీస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.